హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నెక్స్ట్ డే 2. ప్రజెంట్ అయితే మనం గెస్ట్ హౌస్లో ఉన్నాం. అంతా రెడీ అయిపోయినాం. ఫస్ట్ ఇక్కడి నుంచి మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్తాం. మెయిన్ టెంపుల్ ఇక్కడ దిగువ బిలంలోనే మెయిన్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్తాము. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా ఇడ్లీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాను. లేదంటే డైరెక్ట్గా పావన నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్తాము. సో వీడియో చూస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు దిగువ బాహుబలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే దిగువ బాహుబలంలోకి లోపలికి రాగానే మెయిన్ ఆహుబలంలోకి దిగువ బాహుబలంలోకి రాగానే ఫస్ట్ ఈ టెంపుల్ ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి. సో బయట నుంచి వ్యూ ఇది, ఇక్కడే మెయిన్ గేటు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన బైక్ పార్కింగు, రైట్ సైడ్లో వచ్చేసి ఏటీఎంస్ కూడా ఉన్నాయి. మనకి క్యాష్కి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడే ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఉంది. సో ఎవరైనా కార్లు బైక్లు వేసుకొచ్చినా సరే ఇక్కడే ఫస్ట్ అయితే బైక్ పార్కింగ్ ఉంది, తర్వాత అయితే కార్లు బస్సులు పార్కింగ్ ఉంది. ఇక్కడ గమనించారా, పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, ఇక్కడే పార్కింగ్ అనేది. సో మనం అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో టెంపుల్ లోపలైతే మీకు కుదిరినంత వరకు అయితే కెమెరాస్ అలవ్ లేవు. సో చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మనం లోపలికి రాగానే ఫస్ట్ మెయిన్ గోపురం ఇది. రైట్ సైడ్లో వచ్చేసి ఏదో మండపం ఉంది, ఏదో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, పేరు ఒకటి భాష్యకారుల సన్నిధి అంట ఈ మండపం పేరు. గేట్ అయితే క్లోజ్ చేసి లోపల ఎవరు ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కోనేరు ఉంటుంది. గోపురంకి ఫస్ట్ గోపురం ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుంది. లోపలికి వెళ్దామంటే ఇక్కడ తాళం అయితే వేసారు. సో చూడండి, లోపలికి ఫోన్ పెట్టేసి చూపిస్తాను. ఇది కోనేరు, లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు కదా, కొంచెం నీట్గా ఉంచుతామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళలేదు, తాళం వేస్తారు. సో ఇది కోనేరు పాయింట్ వ్యూ వచ్చేసి. సో మనం ఇంకా లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ బోర్డుని చూసారా, కెమెరాస్ అలౌ లేవని చెప్పేసి. సో గర్భాలయంలోకి అయితే లేదు, సో బయట వరకు అయితే తీసుకోవచ్చు. సో చెప్పులు కూడా బయట ఇప్పేసి వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ గోపురం అనమాట, టెంపుల్కి ఫస్ట్ గోపురం ఇది. లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం తర్వాత ఇంకో మెయిన్ గోపురం, ఇది సెకండ్ గోపురం. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ లోపల మొత్తం చుట్టూతా మొత్తం కనిపిస్తుంది. చూడండి, రైట్ సైడ్లో వచ్చేసి ఆవు ఉంది, పూజిస్తారు కదా. లెఫ్ట్ సైడ్లో మండపం లోపల ఇక్కడ వచ్చేసి దీపాలు పెడతారు. ఈ ధ్వజస్తంభం దగ్గరే దీపాలు పెడతారు అన్నమాట. ఓకే, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ సెకండ్ గోపురం ఉంది మెయిన్ టెంపుల్ లోపలికి. సో దాని ఎదురుగానే చిన్న మందిరంలో గరుడ స్వామి ఉంటారు, గరుడ స్వామి అనుకుంటా. సో ఇది మెయిన్ గోపురం, చాలా బాగుంది గోపురం అయితే. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది గోపురంకి. రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ అన్నదానానికి డొనేషన్ ఇస్తారు కదా, ఆ కౌంటర్ రైట్ సైడ్లో. ఇది మెయిన్ వ్యూ, మండపం, గర్భగుడి ఎదురుగా మండపం ఉంటుంది ఇది. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొట్టేసేయాలి. ఇంకా లోపల ఎక్కడ కొట్టడానికి అయితే లేదు, ఇక్కడే కొట్టేసేయాలి కొబ్బరికాయలు అయితే. ఇక్కడ ఉచిత దర్శనం టికెట్కి కూడా అటే, ఉచిత దర్శనానికి టికెట్ అవసరం లేదు. మామూలుగా అయితే వేరే సపరేట్ స్పెషల్ దర్శనం ఉంటాయి కదా, వాటికైతే టికెట్ తీసుకోవాలి. ఆ రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ఆలయానికి సంబంధించిన సేవలు. సో ఉచిత దర్శనానికి దారి అయితే ఇటు. ఇక్కడ కూడా చూడండి, కెమెరాస్ అలవ్ లేవని చెప్పేసి. గర్భాలయంలోకి అయితే కెమెరాలు అయితే అలవ్ లేదు. సో ఇక్కడ దాకా అయితే నేను షూట్ చేస్తాను.
సో చూడండి కట్టడం, ఆ రాయి ఎప్పుడో కట్టినవి. నేను ఇలాంటి టెంపుల్స్ అయితే నేను తమిళనాడులో చూశాను. సో దాని తర్వాత ఇక్కడే అహోబిలంలో ఉన్న టెంపుల్ అయితే నేను చూసింది. ఇలాంటి కట్టడం అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు, చాలా బాగుంటుంది. ఆ డిజైన్ కానీ ఇప్పుడు కట్టిన ఏదైతే కాదు, ఆ రాయి కూడా ఎక్కడదో కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన కళ్యాణ స్వామి సన్నిధి అంట ఈ మండపం వచ్చేసి. సో మనం అయితే ఇటు రైట్ సైడ్ తిరగాలి. ఇంకా ఇటు దర్శనం, ఉచిత దర్శనానికి దారి ఇటు. సో లోపలికి అయితే కెమెరా వెళ్ళలేదు కాబట్టి సో దర్శనం చేసుకొని వచ్చాక మీతో మళ్ళీ కలుస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకే గైస్, ఫైనల్గా అయితే మన దర్శనం అయితే అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. సో ఇది టెంపుల్ వ్యూ, చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. మీరైతే దయచేసి ఎప్పుడైనా సరే వెళ్తే వెళ్ళండి. సో రైట్ సైడ్ వచ్చిన తర్వాత అమృతవల్లి అమ్మవారి సన్నిధి ఉంటుంది. సో ఇక్కడ కూడా కెమెరా అయితే అలో లేదు. సో వెళ్దాం పదండి, మీకు చూపిస్తాను. లోపలికి అయితే వెళ్ళలేదు, కొంచెం దగ్గర దాకా అయితే మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకే, ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. సో బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చిన్న బావి ఉంది, ఆ గుడికి సంబంధించిన బావి. సో టెంపుల్ వ్యూ ఇది బాగుంది కదా. సో రైట్ సైడ్లో వచ్చేసి ఏదో అమ్మవారు సంథింగ్ ఏదో మండపం ఉంది లాస్ట్లో కార్నర్లో. సో అక్కడికి కూడా వెళ్దాం పదండి. ఏదో అమ్మవారు చెప్పారు కానీ అక్కడ పేరు కూడా రాలేదు, ఈ అమ్మవారి పేరు. సో మనం అక్కడ కూడా చూసుకొని బయటికి వచ్చే దారిలో ఇక్కడ అన్నదానం డొనేషన్ కౌంటర్, అక్కడ మనిషి కూర్చున్నాడు కదా కౌంటర్ వేసుకొని, అక్కడ ఎవరైనా సరే అన్నదానానికి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో అక్కడే రూట్ మ్యాప్ ఉంది, నవనరసింహ టెంపుల్స్కి లొకేషన్ రూట్ మ్యాప్స్ ఇక్కడ బోర్డు ఉంటుంది, ఇక్కడ చూసుకుని వెళ్ళొచ్చు. సో దాని ఎదురుగా వచ్చేసి ఇక్కడ ఆలయ సేవ టికెట్ సేవలు ఉంటాయి కదా, ఇక్కడ ఆలయ ప్రత్యేకతలు అభిషేకం కానీ సంథింగ్ ఉంటాయి కదా, అక్కడ తీసుకోవచ్చు. సో అక్కడే ఉన్నప్పుడు మేము పైన ఏదో వస్తుంటే చూసాము, సౌండ్ వస్తే. సో ఇదేంటో మాకు అర్థం కాలేదు, ఏదో వెళ్తుంది పొగలు ఇచ్చుకుంటా. సో మీకు ఏదైనా రాకెటా సంథింగ్ ఏదో తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అయితే చాలా బాగుంది, సూపర్ అండ్ క్లీన్గా ఉంది. చాలా చాలా పురాతనమైన రాయి కట్టడం ఇది. చాలా ఇప్పుడు కాదు ఈ టెంపుల్ అనేది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక దిగువ బిలంలోనే. చాలా బాగుంటుంది. సో ఆ గుడి యొక్క హిస్టరీ ఫస్ట్ ఎక్కడి నుంచి, రాయి దగ్గర నుంచి, మట్టి భూమి దగ్గర నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ ఎంతవరకు డెవలప్మెంట్ చేశారని చెప్పేసి మీకు చిన్న వీడియో తీశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ప్రతి ఒక్క ఫోటో కూడా ఒక గ్యాలరీ లెక్క లోపల రూమ్లో అరేంజ్ చేశారనమాట, అందరు చూడడానికి మన వచ్చే భక్తులు. సో చాలా బాగుంటుంది హిస్టరీ మొత్తం, ఈ గుడి యొక్క చరిత్ర మొత్తం దాంట్లో ఉంటుంది. క్లియర్ కట్గా చూడండి, వీడియో మాత్రం మిస్ అవ్వద్దు.
సో మీకు ఈ టెంపుల్ యొక్క చరిత్ర అని చెప్పాను కదా, ఇక్కడ బోర్డు ఉంది, ఆలయ పునరుద్ధరణ ఛాయాచిత్ర వీక్షణ అని ఉంది. ఇక్కడే మొత్తం ఈ గుడి యొక్క సంబంధించిన డెవలప్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా కట్టారని చెప్పేసి ఇక్కడ ఫోటోల రూపంలో గ్యాలరీ రూపంలో అరేంజ్ చేశారు. చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి ఎప్పుడు కట్టారు, ఎక్కడ ఉంది రూట్ మ్యాప్, ఎలా ఉంది. ఇక చూడండి, స్టార్టింగ్లో లొకేషన్ ఇండియా మ్యాప్లో ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇక్కడ మొత్తం మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ఇది అహోబిలం విలేజ్, ఇది మొత్తం దిగువ అహోబిలం విలేజ్. సో దానికి సంబంధించింది మొత్తం ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి నవనారసింహ రూట్ మ్యాప్. ఇది 9 నవనారసింహ ఉన్నాయి కదా టెంపుల్స్, సో దాని రూట్ మ్యాప్ ఇది. ఎవరినైతే తెలియకపోతే అక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఈ టెంపుల్లో యొక్క ఫోటో దేవుడిది, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, లోయర్ అహోబిలంది. ఇది దేవుడి రూపం అలా ఉంటుంది లోపల. సో ఇవన్నీ మండపాలు ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, సో ఎలా స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఫస్ట్ నుంచి మట్టి దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ జరిగింది మొత్తం. ఇది టెంపుల్ వ్యూ, పైనుంచి వ్యూ, డ్రోన్ వ్యూ ఇది యాక్చువల్గా. సో ఇక్కడి నుంచి చూడండి, నేను చెప్తే కాదు, మీరు చూడండి ఫొటోస్ మొత్తం చాలా బాగుంటుంది. సో నేనైతే మాట్లాడిన, ఇంకా మీరు చూస్తూ ఉండండి. మీకైతే టెంపుల్ నచ్చిందా? సో టెంపుల్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో అది చూడండి. పెడేనా అంటే అప్పుడు ఎలా ఉంది